చెప్పుకుందాం. హల్లెలూయా. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి దిన ఉపాసకుడి కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో దేవుని నిర్ణయాన్ని మార్చగలిగేది ఏంటి? దేవుని నిర్ణయాన్ని మార్చగలిగేది ఏంటి? బలి ద్వారా మారద్దా? నైవేద్యం ద్వారా మారద్దా? ప్రార్థన ద్వారా మారద్దా? బలి ద్వారా మారదా? నైవేద్యం ద్వారా మారదా? ప్రార్థన ద్వారా మారుతుందా? అంతేనా? కరెక్ట్ ఆన్సర్ మీదేనా? రైట్. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించాడు. ఒక జంట నగరాల్ని. ఆ జంట నగరాలు సొదొమ గొమొర్రా పట్టణాలు. బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాలను గురించిన ఆ మొర చాలా భయంకరమైనది. ఓ దినాన దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాం గారితో మాట్లాడిన తర్వాత వెళుతూ దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటో తెలుసా? నేనేదైనా చేయాలనుకున్నప్పుడు అబ్రహాముకు చెప్పకుండా చేయను. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది రాజులు ఉన్నారు, చాలా మంది శిష్యులు ఉన్నారు. దేవుడు ఏదైనా ఒకటి చేసేటప్పుడు దేవుని నిర్ణయం ఎలా ఉంటుంది? ఆయన నిర్ణయించుకున్నాడు. ఏమని? సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము బహు ఘోరం. ఆ పట్టణాలను నాశనం చేయటానికి వెళుతున్నాము అని అబ్రహాం గారికి చెప్పినప్పుడు అబ్రహాం గారు ఆ విషయమై ఏమన్నాడో తెలుసా? ఓ చక్కని మాట మనకు తెలుగుతుంది. ఆదికాండం 18వ అధ్యాయం. ఒకసారి దేవుని వాక్యం దగ్గర రండి బిడ్డలారా. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలమును నాశనము చేయకుండా కాయవా? చూడండి, అబ్రహాం గారికి ఎంత ప్రేమో. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్తే అబ్రహాం గారు సమీపించి, ఎవరికి సమీపించి? దేవునికి సమీపంగా వెళ్ళి, అయ్యా అయ్యా, ఒకవేళ పట్టణములో, చెప్పండి, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాలను నాశనము చేయకుండా కాపాడవా? అబ్రహాం గారి ప్రార్థన ఎంత గొప్పదో. సరే, మంచిది. రెండో మాట మీకు చెప్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివితే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. అంతే. ఈ 1వ అధ్యాయంలో దేవుడు ఆ పట్టణానికి ఏమి కలుగుద్దంట? దుర్గతి, నాశనం కలుగుద్ది అని చెప్పు అన్నాడు, కానీ ఇన్ని రోజులని చెప్పలే.
వెళ్ళు అన్నాడు యోనాని. ఇప్పుడు ఈ పట్టణానికి నాశనం కాబోతుంది, ఆ పట్టణాలు నాశనం కాబోతున్నాయి. ఇది దేవుని యొక్క నిర్ణయం కదా, దేవుని నిర్ణయమే. ఇప్పుడు దేవుని నిర్ణయించిన నిర్ణయం కొరకు వీళ్ళు లేచారు. వెళ్ళి యోనా పొరపాటు చేసిన మాట వాస్తవమే. వెళ్ళవలసిన రేవుకి వెళ్ళలేదు, ఎక్కవలసిన వాడు ఎక్కలేదు. ఆ నినివే పట్టణానికి వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసింది. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి, 3వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నువ్వు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారమును వారికి ప్రకటన చేయము. ఏమని? కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనము కాబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. అబ్రహాం గారేమో సమీపించి దేవునికి సమీపంగా వెళ్ళి ఆ పట్టణాల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యోనా సమీపించి ఇక 40 దినాలకి ఈ పట్టణము నాశనం కాబోతుందని ప్రకటించాడు. సో వినండి, ఇదేమో నినివే పట్టణము, అవి సొదొమ గొమొర్రా పట్టణాలు. దానికి నాశనం ప్రారంభమైంది, దీనికి కూడా ప్రారంభమైంది. ఇప్పుడు దేవుని నిర్ణయం ఎలాగ మారింది? దేవుని నిర్ణయము ఎలాగ మారింది? ఎలాగ మారింది? ఈ 2 పట్టణాలకు ఆ దుర్గతి సమీపించింది, ఈ పట్టణానికి కూడా సమీపించింది. అయితే సమీపించి అబ్రహాము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒకవేళ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవాన్ని. యోనా సమీపించి చెప్తున్నది ఏంటో తెలుసా? ఇదిగో నినివే పట్టణస్తులారా, ఈ పట్టణానిక చెప్పండి దీనికి ఫిక్స్డ్ డేట్ ఉంది. దీనికి రోజులు ఫిక్స్ అయిపోయాయి. ఎన్ని రోజులు? 40 రోజులు. మరి సొదొమ గొమొర్రా పట్టణాలకి చెప్పండి, దీనికైతే 40 రోజులు ఛాయిస్ ఇచ్చాడు దేవుడు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలకు ఛాయిస్ ఇచ్చాడా లేదా? ఇక్కడైతే 40 రోజులు అని చెప్పేశాడు యోనా ప్రవక్త. కానీ అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడు? ఆ పట్టణం యొక్క పరిస్థితులు బాగోలేదు, ఆ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం, వెళతామంటే అబ్రహాం గారు అక్కడే నిలబడి సమీపించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా ఒకవేళ పట్టణములో 50 మంది కానీ నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాయవా? ఈయనంటున్నాడు, ఇదిగో 40 దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణం పక్కన పెట్టండి, నినివే పట్టణము 40 దినాల్లో నాశనం కాబోతుంది అని చెప్పి ఈ అయ్యగారు వెళ్ళిపోయాడు. పిల్లరా, అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నాడు సమీపించి.
మరలా అంటాడు, ఇదిగో దేవుడు కోపపడకపోతే మరలా అడుగుతున్నా నేను అన్నాడు. ఇదిగో దుమ్మిని ధూళినైనా నేను మరలా అడుగుతున్నాను అన్నాడు. మరలా సందర్భాలు అంటాడు ఆఖరిగా, అయ్యా నువ్వు కోపపడకపోతే మరొకసారి అడుగుతా. ఒకవేళ ఆ పట్టణంలో 10 మంది ఉంటే, అమ్మా ఎంతమంది? 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాయవా నాయన? ఆ పట్టణాలు కాయవా? 10 మంది వరకు వచ్చేసాడు. బిడ్డలారా, ఇదిగో 40 దినాల నుంచి ఏనండి 40 దినాల నుంచి 35, 35 నుంచి 30, 25, 20, 10 అట్లా రాలా? వచ్చిందా? రాలా. కానీ ఇక్కడైతే దిగుతుంది. చివరికి 10 మంది వరకు వచ్చేసాడు. ఎవరు? అబ్రహాం గారు. ఎందుకో తెలుసా? అబ్రహాం గారు అంటే దేవునికి ఎంతో ఇష్టం. పోన్లే అబ్రహాం 50 మందిని అడిగావు, నేను ఓకే అన్నాను. 45 మంది అడిగావు, ఓకే అన్నాను. 30 మందిని అడిగావు, ఓకే అన్నాను. 25 మందిని అడిగావు, ఓకే అని అన్నాను. 20 మంది అన్నావు, ఓకే అన్నాను. 15 మంది అన్నావు, ఓకే అన్నాను. 10 మంది అన్నావు, ఓకే అన్నాను. దేవుని ప్రేమ అండి, దేవుని ప్రేమ అండి. ఒకవేళ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడే గాని ఇదిగో ఈ గ్రామాన్ని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు అనుకోండి, సమీపించయ్యా, అయ్యా ఈ గ్రామాన్ని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాం అనుకో, దేవుడు అంటాడు, అడుగు ఎంతమంది నీతిమంతులు ఉన్నారో ఈ పంచాయతీలో, ఈ గ్రామంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు అడుగు, నీతిమంతులను బట్టి నేను ఆగుతా అన్నాడు అనుకోండి. నేనేం చెప్పాలి? అయ్యా ఒకవేళ నేను కూడా అయ్యా ఒక 50 మంది నీతిమంతులు ఉంటారయ్యా అన్నాను అనుకో, అలాగే తీరా ఆయన కనుదృష్టి చూస్తే 50 మంది కూడా లేరు, 50 మంది లేరు అన్నాడు అనుకో నాతో, అయ్యా ఒకవేళ 30 మంది అయ్యా, 30 మంది అయ్యా, ఆయన కౌంట్ చేసి 30 మంది కూడా లేడు అన్నారనుకో, నేనేమనాలి? 20 మంది అయ్యా, 70 మంది బాప్తీసం తీసుకున్నారయ్యా, 20 మంది అన్నా కాపాడయ్యా అన్నాను అనుకోండి. ఆయన అంటాడు 20 మంది కూడా లేరు అయ్యా, 15 మంది అన్నా, 15 మంది కూడా లేరు, 10 మంది అన్నా ఏం చేయాలి? 10 మంది అన్నా లేదు, నోవాహు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవరు? నోవాహు కుటుంబానికి వెళ్ళిపోదాం. నోవాహు కుటుంబమే రక్షించబడింది అని నా కుటుంబం నేను అన్నా. ఏ కుటుంబం రక్షించబడుతుందో, ఏ కుటుంబం విశ్వాసం కలిగి ఉంటుందో, ఏ కుటుంబం భక్తి కలిగి ఉంటుందో, ఏ కుటుంబం నీతిమంతుల జాబితాలో ఉంటుందో, ఏ కుటుంబం ప్రార్థనా శక్తి కలిగి ఉంటుందో, ఏ కుటుంబం వైరాగ్యం కలిగి ఉంటుందో, ఏ కుటుంబం ప్రతిష్టపడిందో, ఏ కుటుంబం ప్రతిష్ఠించబడిందో, ఏ కుటుంబం విశ్వాసముతో స్థిరపడి ఉందో ఆ కుటుంబం మాత్రమే ఎత్తబడుతుంది. సభలు మైపరచండి, ఆ కుటుంబం ఎత్తబడుతుంది. ఇప్పుడు యోనా ఊరు బయటికి వెళ్ళి పందిరేసుకుని పందిరి కింద కూర్చుని అయ్యగారు ఆ పట్టణం వైపు చూస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇంకెంతో టైము చెప్పండి, ఇంకెంతో టైం లేదు, ఈ పట్టణం ఏమైపోతానని ఆ ప్రవక్త పట్టణం వైపు చూస్తా ఉన్నాడు. బిడ్డలారా, అబ్రహాము పట్టణాల వైపు చూస్తున్నాడు. బిడ్డలారా, ఉదయకాలం అయ్యింది. ఉదయకాలం అబ్రహాము ఆ సొదొమ గొమొర పట్టణాల వైపు చూస్తున్నప్పుడు ఆ పట్టణాల యొక్క పొగ, అమ్మ ఉందా అక్కడ చదువు,
ఆ పట్టణము యొక్క పొగ ఆకాశాన్ని అంటుతుంది. బిడ్డలారా, అబ్రహాము ఆ పొగను చూసి, ఆ పట్టణాల వైపు చూసి అబ్రహాము ఏడ్చాడు. అబ్రహాము గుండెలు బాదుకున్నాడు. అయ్యో, ఆ పట్టణములో నీతిమంతులే లేరు, ఆ పట్టణములో నీతిమంతులే లేరు. పట్టణములో నీతిమంతులు లేకపోతే పల్లెల్లో కూడా నీతిమంతులు లేకపోతే, పరిస్థితులు నీతిమంతులుగా కనపడకపోతే ఆయన నిర్ణయాన్ని మార్చగలిగింది ఏంటి? ఆయన నిర్ణయాన్ని ఏమి మార్చింది? నా దేవుని బిడ్డలారా, నోవాహు కాలం మనం చూస్తే, నోవాహు కుటుంబం వాడలోకి వెళ్ళి రక్షించబడితే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయి బూడిదైపోయాయి అగ్ని గంధకాల చేత. ఇదిగో నినివే పట్టణం వైపు ప్రవక్త చూస్తా ఉంటే, నినివే పట్టణస్తులు కిందవాడు మొదలుకొని పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు వరకు వస్త్రాలు తీసి గోనె పట్టాలు కట్టుకుని నడి వీధుల్లో కూర్చుని వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? పశువులకు ఆహారం ఇయ్యలేదు, మనుషులు భోజనం చేయలేదు, పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు. నినివే పట్టణస్తులు ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చింది. తప్పుడు కూడా ప్రభు మార్చించండి. నినివే పట్టణస్తుల యొక్క ఉపవాస ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చింది. బిడ్డలారా, వాళ్ళు ఏమన్నా భక్తి చేసిన వాళ్ళ? నినివే పట్టణంలో మందిరాలు ఉన్నాయా? ఉపవాస కూటాలు జరిగాయా? బిడ్డలారా, ఆ పట్టణంలో సువార్త విరివిగా ప్రకటించబడిందా? లేదే. 40 దినాలు టార్గెట్ను రీచ్ అయ్యి నీతిమంతులుగా మార్చబడ్డారు 1,20,000 మంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నిర్ణయాన్ని మార్చగలిగింది చెప్పండి ఏంటది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని నిర్ణయాన్ని సొదొమ గొమొర్రా పట్టణస్తులు మార్చలేకపోయారు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు దేవుని నిర్ణయాన్ని మార్చలేకపోయారు, కానీ నినివే పట్టణస్తులు మార్చగలిగారు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు మార్చగలుగుతావా? నీ కుటుంబానికి దేవుడు నిర్ణయిస్తే, నా కుటుంబానికి నిర్ణయిస్తే కుటుంబాలను మార్చుకోగలిగిన ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? ఈ నవంబర్ మాసంలో ప్రభు అడుగుతున్నాడు, ఈ ఉపవాస కొడుకుల్లో ప్రభు అడుగుతున్నాడు, దేవుని నిర్ణయాన్ని మార్చగలిగిన ప్రార్థన నీకుంటే నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోగలుగుతావు. దావీదు అంటున్నాడు, నా ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, భక్షిస్తుంది. బిడ్డలారా, కుటుంబాలను గుర్చిన ఆసక్తి భక్షించాలి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక్కడు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించిన వాడు లేడు. అబ్రహాము ఏడ్చాడు, సాష్టాంగ పడ్డాడు, దొర్లాడు, దుమ్ముదోడు నోతిని పోసుకున్నాడు. అయినా దేవుని నిర్ణయము మారలేదు. నినివే పట్టణస్తులు బిడ్డలారా, సింహాసనం మీద కూర్చున్న రాజు నుండి కింది స్థాయి ఉన్నవారు వరకు, మంత్రులు, అధికారులు, సామాన్యులు, సామంతులు అందరూ వస్త్రాలు తీసివేసి గోనె పట్టాలు కప్పుకొని బూడిదలో కూర్చుని నడి వీధుల్లోకి వచ్చేసి రాత్రింబగళ్ళు ఉపవసించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి గుండెలు బాదుకుంటే దేవుని నిర్ణయమే
మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయాన్ని మార్చగలిగిన దమ్మున్న పట్టణమే నినివే పట్టణం. దేవుని నిర్ణయాన్ని మార్చగలిగిన ప్రార్థన శక్తి కలిగిన వారే నినివే పట్టణస్థులు. యోనా ప్రార్థన వలన ఏమీ సాధ్యం కాల. యోనా వల్ల అయ్యిందొక్కటే, వీళ్ళు ఆ పట్టణానికి 40 దినాల్లో నాశనము కాబోతున్నారని హెచ్చరించాడు. ఊరు బయటికి వెళ్ళి పందిరేసుకుని ఆ పట్టణానికి ఏం జరుగుద్దో చూద్దామని. నా దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగిన వాళ్ళు, ప్రాణ భయం ఉన్న వాళ్ళు, దేవుని భయం ఏంటో తెలిసిన వాడు నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి గుండెలు బాదుకొని రాజు సహితము ఏడిస్తే నా దేవుడు ఆ పట్టణాన్ని కనికరించాడు. ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, సావకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్న ఓ చక్కని విషయం ఇదే. ప్రార్థన చెప్పండి, దేవుని నిర్ణయాన్ని మారుస్తుంది. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జూహ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేదే, నా జూహ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డారా, స్తుతి బలి దేవుని నిర్ణయాన్ని మార్చేసింది. ఈ పగటి వేళ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మన జీవితంలో దేవుని నిర్ణయాన్ని మార్చగలిగింది ఒకే ఒక్కటి. ఏంటది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడి పగటి వేళ ఈ వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.